హలో అండి అందరికీ. మా బాబు ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కబోతున్నాడు అని వాడి ఆనందం చూడండి ఎలా ఉందో. మీకో విషయం చెప్తాను అన్నాను కదా! అది వీడియో మధ్యలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే విజయవాడ. మెయిన్‌లీ ఈ జర్నీ మా బాబు కోసమే. ట్రైన్ ఎక్కాలని వాడి కోరిక. అందుకోసమే ఇలా. ట్రైన్ ఎక్కినాక వచ్చినవన్నీ కొనమని ఒకటే గోల. ఏం చేస్తాం? కొన్నాం. కొన్నవన్నీ తిన్నాక ఆ పేపర్‌తో పడవలు, ఇంకా ఏదో బొమ్మలు చేసుకున్నాడు. ఏ మాటకి ఆ మాటే. మా వాడు ట్రైన్‌లో కుదురుగా ఒకచోట కూర్చోలేకపోయాడు. మీకో విషయం చెప్తాను అన్నాను కదా! అది మా వాళ్ళు కొందరు నన్నంటారు, "నీకు ఫోటోస్ పిచ్చి ఎక్కువ" అని. అవును, నాకు ఫోటోస్ పిచ్చి ఎక్కువే. ఎందుకంటే నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఏదో ఒక పండక్కి కెమెరామ్యాన్‌ని పిలిపించి ఫోటోస్ తీయించేవారు. కానీ నాకు కొన్ని మెమోరీసే మిగిలాయి. కానీ ఇప్పుడు అలా కాదు కదా! మనకి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. అలాగే ఏజ్ కూడా మళ్ళీ రాదు. అందుకే వీలైనంత ఎక్కువగా మెమోరీస్ ఉండాలని నా ఆలోచన. అందుకే మా పిల్లల్ని ఎక్కువగా ఫోటోస్ తీస్తూ ఉంటాను. నా ఆలోచన తప్పైతే కామెంట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. మా పిల్లలిద్దరూ కొద్దిసేపు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అలాగే మా పాప ఆడుకొని ఒక నిద్ర కూడా తీసింది. ఫైనల్‌గా విజయవాడ అయితే వచ్చేసాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? గుణదల చర్చ్‌కి వెళ్దామని అనుకొని అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని గుణదల చర్చ్‌కి అయితే బయలుదేరినాం. మేము వెళ్ళిన రోజు సండే కాబట్టి అక్కడ చాలామంది జనం ఉన్నారు. చర్చి మొత్తం నిండిపోయి ఉంది. మా బాబు మాత్రం ఫుల్ హ్యాపీ, బాగా ఎంజాయ్ చేశాడు. చర్చి మొత్తం తిరిగాడు. ఆ ప్లేస్ అంతా ఆడుకున్నాడు బాగా. ఆ తర్వాత కూడా కొన్ని ప్లేసెస్ చూసాము, కానీ వీడియోస్ తీయలేదండి. ఎందుకంటే పిల్లలతో వచ్చాం కాబట్టి ఫోన్లో ఛార్జింగ్ లేదు. మేము హడావుడిగా రావడంతో ఛార్జర్ క్యారీ చేయలేదు. సో ఇదండి మా ట్రైన్ జర్నీ. ఎలా ఉందో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.